హాయ్ హలో, నేను మీ వైజాగ్ బషీర్ షేక్. ఈ రోజు వీడియో వచ్చేసంటే ట్రైసెప్ మజల్, ఓకేనా? ట్రైసెప్ మజల్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలో ఉమెన్ అంటే ఉమెన్స్ చాలా మందికి ట్రైసెప్ మజల్ ఎక్కువ గెయినింగ్ అయిపోతుంటుంది, ఓకేనా? వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతుంటారు ఆ మజల్ బట్టి. కాబట్టి ఇప్పుడు ఆ మజల్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను పరిచయం చేశానుగా. ఇప్పుడు ఏ మజిల్ గురించి అయితే కన్ఫ్యూజన్ ఉన్నారా? చూడండి, ఇది ట్రైసెప్ మజిల్ అనమాట, ఓకేనా? ఈ మజిల్ గురించి ఇప్పుడు నేను ఈజీ మెథడ్ లో ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. లెట్స్ గో. ఫస్ట్ వేరియేషన్ చూడండి, ఈ విధంగా పూర్తిగా లాక్ అవ్వాలి. కమాన్ మూవ్. చూడండి, అంటే హ్యాండ్స్ తాను స్ట్రైట్ గా పెట్టి షోల్డర్ దగ్గర డంబుల్ వెళ్తుంది, మళ్ళీ ఎల్బోస్ నుండి లాకింగ్ అవుతున్నాయి. చూడండి ఈ విధంగా, అంటే చూసారా ఈ మజిల్ పూర్తిగా టైట్ అవుతుంది. చూడండి, ఈ హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టి ఇది కూడా స్ట్రైట్ అవుతుంది, ఓన్లీ ఈ ఎల్బో ఒకటే మూవ్మెంట్ అవుతుంది. చూసారా ఈ విధంగా చేసుకోవాలి. 3 సెట్స్ చేయండి, 10 to 12 రిపిటేషన్ చేయండి, ఓకేనా? డంబుల్ కూడా 1 kg డంబుల్. ఓకే, సెకండ్ వేరియేషన్ చూడండి. సెకండ్ వేరియేషన్ పొజిషన్ ఈ విధంగా, అంటే ఎల్ షేప్ లో మన బాడీ పొజిషన్ ఉండాలి. ఇప్పుడు మూమెంట్ ఏ విధంగా చేయాలనేది చూడండి. చూడండి, ఇప్పుడు తన ముందు సింగిల్ హ్యాండ్ చేస్తుంది. స్టార్ట్. చూసారుగా, మళ్ళీ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందో మళ్ళీ అక్కడికి పొజిషన్ కావాలి, మొత్తం లాకింగ్ కావాలి. ఈ మజిల్ పూర్తిగా టైట్ అవ్వాలన్నమాట. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ తో మూవ్ చేయండి. చూడండి, స్టార్ట్ మూవ్. థర్డ్ వేరియేషన్ చూడండి, తన పొజిషన్ హ్యాండ్స్ రెండు స్ట్రైట్ గా పెట్టి డంబుల్స్ రెండు పైకి తీసుకుని జాయింట్ చేసింది. ఇప్పుడు తను ఏ విధంగా చేస్తుందో చూడండి. కమన్ చూడండి, కిందకి పూర్తిగా నెక్ వరకు వచ్చి మళ్ళీ పైకి స్ట్రైట్ పొజిషన్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ 2 హ్యాండ్స్ చెవు దగ్గరికి ఉంటాయి. ఈ అసలు ఏ విధంగా ఓపెన్ అవ్వకూడదు, ఓన్లీ ఈ ఎల్బోస్ రెండే మూవ్మెంట్ అవుతుంటాయి ఈ విధంగా, ఓకేనా? ఈ విధంగా 3 సెట్స్ చేయండి, 10 to 12 రిపిటేషన్ చేయండి. మజిల్ కానీ టైట్ చేసుకుని ఉండాలి, ఓకేనా? ఇంకా మనం చేస్తుంది ట్రైసెప్ మజిల్ గా, ఆ మజిల్ పూర్తిగా టైట్ అవ్వాలి. ఫోర్త్ వేరియేషన్, ఈ ఐటమ్ ని లూప్ బ్యాండ్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయొచ్చో కొంత చేస్తాను, నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఐటమ్ నేను ఈ విధంగా వేసుకున్నాను రిస్ట్ దగ్గరికి. ఈ హ్యాండ్ ని ఈ విధంగా పట్టుకొని చూడండి, ఈ హ్యాండ్ తో మళ్ళీ షోల్డర్ మూవ్ చేసుకొని చూడండి, దీంతో నేను మూవ్ చేస్తాను ఈ విధంగా, ఓకేనా? చూసారా? చూడండి ఏ మజిల్ అయితే టైట్ అవుతుందో. చూసారుగా, లింగాలు చూపించాను డిస్ప్లే మీద. చూడండి ఈ విధంగా మూవ్. చూసారు కదా, దాన్ని ఏ విధంగా లాక్ చేస్తుందో పూర్తిగా మొత్తం లాక్ అవ్వాలి. లాస్ట్ వేరియేషన్ లూప్ బ్యాండ్ తో. ఇప్పుడు నేను జిమ్ లో ఉన్నాం, జిమ్ లో ఒక బార్ కి ఈ లూప్ బ్యాండ్ నేను వేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు తింటే ఈ విధంగా తను చేస్తుందో చూడండి. ఓకే, స్టార్ట్. చూసారుగా, తన హ్యాండ్ ఏ విధంగా మూవ్ చేయకుండా ఓన్లీ ఎల్బో ఒకటే మూవ్ చేస్తుంది. ఈ హ్యాండ్ ఎలాగ స్ట్రైట్ గా మజిల్ కి టచ్ చేసుకొని నుంచి తను మూవ్ చేస్తుంది. ఈ విధంగా 3 సెట్స్ చేయండి, 10 to 12 రిపిటేషన్ చేయండి. ఇప్పుడు మీరు జిమ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ లూప్ బ్యాండ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి మీకు చూపించాం. అలాగే ఇంట్లో కూడా మీరు ఏదో ఒక ఐటమ్ కి, ఇంట్లో ఏదో ఒక ఐటమ్స్ ఉంటాయి, డ్రిల్ కానీ ఏదో ఒక ఐటమ్ ఉంటుంది కదా, ఇంట్లోస్ ఉంటుంటే ఈ లూప్ బ్యాండ్ అనేది వేసి ఆ విధంగా మీరు మూవ్ చేయండి. ఓకే, చూసారుగా నా వీడియో నచ్చుతుంది. 5 వేరియేషన్ చాలా ఈజీ మెథడ్ లో ట్రైసెప్ మజిల్ గురించి నేను చాలా క్లారిటీ ఇచ్చాను మీకు. ఈ విధంగా జిమ్ లో ట్రై చేయండి. జిమ్ కి వెళ్ళని పక్షంలో హోమ్ అంటే ఇంట్లో కూడా ట్రై చేయండి. అంటే ప్రత్యేకంగా నేను ఇంట్లో ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది జిమ్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో తక్కువ ఖర్చుతో, అంటే తక్కువ ఎక్విప్మెంట్స్ తోని, అంటే నేను ఇప్పుడు ఈ రోజు మీకు 2 ఐటమ్స్ యూజ్ చేశాను. 1 డంబుల్, 1 kg డంబుల్ అండ్ లూప్ బ్యాండ్. చూసారుగా, తక్కువ ఖర్చుతోని, అంటే ఎక్కువ మంది రిజల్ట్ పొందాలి, అంటే బాడీ రిజల్ట్, ఓకేనా? ఈ విధంగా మీరు ట్రై చేయండి. నేను ఇలాగే మీకు ఎవ్రీ మజిల్ గురించి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో, అలాగే ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు, జిమ్ లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మా వైఫ్ తో చేస్తున్నాను. లేడీస్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే, చాలా మందికి మెన్ కి చుట్టుపక్కల చాలా జిమ్స్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువ ఉపాధి ఉంది. లేడీస్ కి ఏంటంటే చాలా టైం తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనులతోనే వాళ్ళకి టైం టేకింగ్ అనేది ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంలో వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను. కాబట్టి ఆ ఉమెన్ అందరూ నా ఒక వీడియోని ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఏ విధమైన డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా దానికి నేను రెస్పాన్స్ అవుతాను. చూస్తున్నారుగా నా వీడియోస్, కొత్త కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఇలా ఉమెన్స్ తో.
ఆ ఉమెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజూరీస్ అవ్వకుండా మీరు సేఫ్టీ తీసుకోండి. చాలా మంది జిమ్స్ లోకి వెళ్ళి హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రిస్క్ ఐటమ్ మాత్రం మీరు చేయకండి. లైట్ వెయిట్ తో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. జిమ్ కు వెళ్ళలేని వాళ్ళ గురించి నేను ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అని కూడా నేను కాన్సెప్ట్ చెప్పాను. ఒక 4 to 5 వేరియస్ చెప్తున్నాను. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఫస్ట్, ప్రాక్టీస్ నెక్స్ట్. అలాగే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఉమెన్స్ కి. మీరు టైం మీ బిజీ లైఫ్ లో ఒక 15 to 20 మినిట్స్ టైం కేటాయించండి. టైం కేటాయించి మీరు కంపల్సరీ వ్యాయామం అనేది చేయండి. మీరు హెల్దీగా ఉంటే మేము అందరం హెల్దీగా ఉంటాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ నేను తీసుకుంటున్నాను. ఇలాగే నా వీడియోస్ కొత్తగా మీకు వస్తుంటాయి. Please like and subscribe. కామెంట్ చేయండి. నేను మీ బషీర్ షేక్.